యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం, దప్పికొను వారలారా నీళ్ల యొద్దకు రండి. ఇది మాట. చాలా మంది నీళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవరెవరు ఏ విధంగా నీళ్ళ దగ్గరకు వచ్చారో, వచ్చిన ఏరియాలో వారికి దొరికిన నీళ్లు ఏ విధమైన నీళ్ళో కాస్త వివరంగా అన్నాను కదా అని క్లుప్తంగానే అందిస్తాను. క్లుప్తంగా చాలామంది ఈ మాటల కొరకు ఆశిస్తున్నారని నేను నమ్ముతున్నాను. క్లుప్తంగా వివరంగా మీకు అందజేస్తాను. మొదటిగా నీళ్ళ దగ్గరకు వచ్చిన వారు దాహంతో ఉండాలి. దాహంతో ఉన్న వారికి నీళ్ళు అవసరం. నీళ్ళు ఎవరికి అవసరం? దాహం కలిగిన వారికి నీళ్లు కావాలి. ఇందులో మొదట దాహంతో ఉన్నవారు నీళ్ళ దగ్గరకు వచ్చారు. వారే మొదట ఇశ్రాయేలు ప్రజలు. నిర్గమాకాండము 15వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళ దగ్గరకు వచ్చిన సందర్భం మనం చూడబోతున్నాం. అక్కడ చూడండి, 22, 23 వచనాలు. ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. షూరు అరణ్యంలో నీళ్లు దొరకలేదు, మారాకు చేరారు అని ఉంది. అంటే మారాలో నీళ్లు ఉంటాయని అర్థం. మారాలో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. షూరు అరణ్యంలో నీళ్లు లేవు త్రాగడానికి. ఆ అరణ్యాన్ని దాటుకొని మారా ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ నీళ్లు ఉన్నాయి. దాహం తీర్చుకోవడానికి దప్పికతో ఉన్న వీరికి ఆ నీళ్లు ఆశ కలిగించింది, ప్రాణాన్ని తెప్పరిల్లేటట్టు చేసింది. ప్రాణం లేచొచ్చినంత సంతోషం వారిలో కలిగింది. తరువాత వచనంలో ఆ మారాలో ఉన్న నీళ్లు ఎలా ఉన్నాయో రాయబడింది. మారా నీళ్లు చేదుగా ఉన్నందున ఆ నీళ్లు వారు త్రాగలేకపోయారు. నీళ్ళైతే ఉన్నాయి, కానీ చేదుగా ఉండడం వల్ల త్రాగాలనుకున్న వారికి ఆ నీళ్లు త్రాగడానికి ఉపయోగకరంగా లేకుండా పోయాయి. షూరు అరణ్యంలో దాహంతో ఉన్నవారు ఎంత ప్రయాణం చేసినా వారికి నీళ్లు దొరకలేదు. కానీ మారా చేరుకోగానే వారికి నీళ్లు కనబడ్డాయి, కానీ త్రాగడానికి ఆ నీళ్లు పనికి రాకుండా పోయాయి. మారాలో ఉన్న నీళ్లు చేదు నీరు. ఏమి నీరు అవి? చేదు నీరు. మారా జలము చేదైన జలము కాబట్టి త్రాగడానికి అవి అనుకూలముగా లేవు. జాగ్రత్తగా వినండి. దప్పికొన్నవారలారా ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరకు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు దప్పికతోనే ఉన్నారు. వారు దప్పికతో ఉండి నీళ్ళ దగ్గరికే వచ్చారు. కానీ ఆ నీళ్లు వారి దాహాన్ని తీర్చగలిగిన నీళ్లు కాకుండా పోయాయి. నేను అడుగుతున్నా, మీరు దాహంతో ఉన్నప్పుడు నీళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలాంటి చేదు నీరు కనబడితే ఎప్పుడైనా మీ దాహం తీర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా? దాహం తీర్చగలుగుతాయా? చేదు నీరు త్రాగడానికి కూడా పనికిరావు. అందుచేతనే నువ్వు దాహం కొన్నప్పుడు ఏ నీళ్ళ దగ్గరకు వెళ్తున్నావో గమనించాలి. బైబిల్ గ్రంథం అంటుంది, చేదైన వేరు మనుషుల్లో మొలుస్తాదట. ఏం మొలుస్తుంది? చేదైన వేరు మొలుస్తుంది మనుషుల్లో. ఆ చేదైన వేరు ఏం చేస్తుంది అని అంటే
మనుషులు కలవరం చేస్తుందంట, కలవరపరుస్తుందట. చేదైన వేరు ఏదైనా నీలో మొలిచి మిమ్మల్ని కలవరపరుచనేమో అని జాగ్రత్తగా ఉండండి. అంటే చేదైన వేరు కలవరపరిచే స్వభావాన్ని చూపిస్తూ ఉంది. కలవరపరుస్తూ ఉంటారు, ప్రజల్ని కంగారు పెడుతూ ఉంటారు, కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. గాయమైతే గాయాన్ని ఇంకా కుళ్ళిపోయేటట్టు చేస్తుంటారు. బాధతో ఉంటే ఇంకా బరువైన బాధగా మారుస్తూ ఉంటారు. మనుషుల్ని కలవరపరిచేవారు ఎలాగో తెలుసా? నొప్పించే మాట అంట మనిషిని కృంగదీస్తుందట. మృదువైన మాట కోపమును కూడా చల్లబరుస్తుందంట. నీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. చేదైన వేరు నీలో కనబడితే దయచేసి దానిని నీలో నుండి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎదుటి వారిని బాధ లేదా వేదన, కష్టానికి, ఇబ్బందులకు గురి చేసే మాటగా ఉంటే దయచేసి అర్థం చేసుకో. ఈ మాట హెబ్రీ పత్రికలో ఉంది, చూడండి 12వ అధ్యాయంలో. మీలో 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో. ఏం పొందకుండా? దేవుని కృప పొందుకోవడానికి పిలువబడ్డారు మీరు. దాన్ని పొందుకోకుండా తప్పిపోతారేమో. నీలో ఇలాంటి పరిస్థితి కలుగజేయబడుతా ఉంది దుష్టుని ద్వారా. దేవుని కృపను పొందకుండా పోతారేమో అనియు, చూద్దాం అక్కడ, తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రమైపోతా ఉన్నారు. చేదైన వేరు కలవరం చేస్తుంది. ఆ కలవరం వలన మనుషులు అపవిత్రతలోనికి జారి వెళ్ళిపోతారు, అపవిత్రపరచబడుతున్నారు. చేదైన వేరు ఉంటే అపవిత్రతలోనికి నడిపిస్తారు. నీలో ఇలాంటి చేదైన వేరు, అపవిత్రపరిచే వేరు, అపవిత్రమైన చోటుకు నడిపించే వేరు, అపవిత్రమైన ఆలోచనలు చేయించే వేరు. ఒక భక్తుడిని అక్కడ చూపించాడు, భక్తుడే కానీ అతడు 16వ వచనములో ఏ ఆలోచనతో ఉన్నాడో చూపించాడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు కూటి కొరకు హక్కు నమ్ముకున్నాడు. వాడి ఆలోచన అది. అదే చేదైన వేరు వాడికి. ఒక్క పూట కూటి కొరకు దీవెనకరమైన, దైవికమైన, ఆత్మీయమైన స్థితిలో నుంచి జారి పడకూడదు. ఒక్క పూట భోజనం లేకపోతే చావం కదా, మరణం రాదు కదా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. తింటే బ్రతికిపోతాను, జ్యేష్ఠత్వం ఉంటే ఆ తర్వాత ఎవరు చూడబోయాడు జ్యేష్ఠత్వం గురించి? జ్యేష్ఠత్వపు విలువ తెలియని వాడు, ఆత్మీయమైన విలువలు ఎరుగని వాడు, దేవుని సన్నిధిలో దీవించబడుతున్నప్పుడు ఆ దీవెన యొక్క అవగాహన తెలియని వారు అమ్మేసుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు, పాడు చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఏశావు. మీలో ఎవరైనా, ఏమైనా రాయబడింది అందులో 15వ వచనం, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. దేవుని కృపను పొందుకోవాలి కానీ పోగొట్టుకుంటున్నాను. ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకునేవారు చాలా మంది ఉన్నారు. తిండి కొరకు, యెషయా గ్రంథంలో చదవద్దు చెప్తాను, తిండి కొరకు ఆతురత పడుతున్న కుక్కల్లాగా మారిపోతున్నారు అని రాయబడింది. దేవుని పిల్లలమైన మనం తిండి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనిని పాడు చేయబాకనని కొరింథీ సంఘంతో అంటాడు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. తిన్నా నీకు వచ్చేది లేదు, తినకపోయినా పోయేది లేదు అంటాడు. తిన్నందువల్ల నీకు వచ్చేది ఏమి లేదు,
తినకపోయినందువల్ల నీ దగ్గర నుంచి పోయేదేమీ లేదు. దేవుని పని నిమిత్తమో, దేవుని పనిని భోజనం నిమిత్తమో పాడు చేసుకోబాకండి. అసలు దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కానే కాదు. ఈ మాటలు ఉన్నాయి. అంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి చేదైన వేరు నాలో ఉందని అతడు లోకానికి చాటి చెప్పుకుంటున్నాడు. నాలో చేదు ఏంటి? నాలో ఉన్న చేదు అంటే జ్యేష్ఠత్వపు విలువలు లేకుండా బ్రతికాను, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేశాను, నా సొంత కార్యాలే చూసుకున్నాను, దేవుని కార్యాలు చూడలేకపోయాను, నా సొంత కడుపునే చూసుకున్నాను. కొంతమంది అంటారు వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అని బైబిల్లో ఉంది. కొంతమందికి కడుపే దేవుడు అంట, బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ. కొంతమందికి కడుపే దేవుడు. ఊపిరి ఉప్పుగల్లం కానీ ఆయన బతుకుతామంటారు. నిజమే. నీ కడుపు నీకు దేవుడైతే నువ్వు ఖచ్చితంగా ఆత్మీయతకు విలువించేవాడివి కాలేదు. అది నీలో ఉన్న చేదు. చాలా మంది నేల దగ్గరికి వస్తున్నారు కానీ చేదునే చుర్రుకుంటూ ఉన్నారు. చేదు తాగడానికి పనికిరాదంటే నీకెలా రుచిగా ఉంది, నీకెలా దాహం తీరుస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు మారా జలం దగ్గరికి వచ్చారు. దాహంతో ఉన్న షూరు అరణ్యంలో దాహంతో నోరు పిడచగట్టిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఎట్టకేలకు నీటి జాడ కనబడగానే వారి ప్రాణం తేలి చెప్పరిల్లిపోయేది. తేరుకున్నారు, అమ్మ మాకు దాహం తీరే నీళ్లు మాకు కనబడుతున్నాయని. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆ నీళ్లు త్రాగడానికి అనుకూలంగా చేదైన ఏం చేయాలి? ఇలాగే దేవుడు పిలుస్తున్నాడు, రండి దప్పికొన్న వారులారా నేల దగ్గరకు రండి అంటే ఇశ్రాయేలు ప్రజలు వచ్చినట్లుగా చేదు జలం దగ్గరికి వస్తున్నాం, మారా జలము దగ్గరికి వస్తున్నాం. మారా జలము, ఏ జలం దగ్గరికి వస్తున్నా? మారా జలం. నువ్వు ఉన్న జలం, నువ్వు త్రాగుతున్న జలం, నువ్వు త్రాగుతున్న నీరు అవి మారా నీళ్ళేనా? ఒకసారి గమనించి పరీక్షించుకో. అవి ఇప్పుడు నీ కంటికి లేదా నీ నాలుకో లేదా నీ కడుపుకు అవి చేదుగా కనపడటం లేదేమో. కలువరి శిలువలో యేసు ప్రభు వారికి దాహంగా ఉందని అడిగితే ఏమిచ్చారు మనుషులు? చేదు చిరక, అంటే ఉన్నదే ఇచ్చారు. మనుషుల దగ్గర ఏముంది? చేదు. అయ్యా మా దృష్టిది, మా భావం ఇది, మా బుద్ధిది, మా ఆలోచనలు ఇవి అని యేసయ్య దాహం తీర్చడానికి చేదు నీళ్లు ఆయనకు అందించడానికి ప్రయత్నం చేశారు. తాగాడు ఆయన? చేదు నీరు తాగడానికి పనికిరావు. ఒకవేళ నువ్వు ఆ ప్రాంతంలో ఉంటే నువ్వు వెళ్ళిన చోటు కరెక్ట్ అయింది కాదు. కలవరపరిచి అపవిత్రపరిచే నీళ్ళ దగ్గర ఉన్నావు. నువ్వు త్రాగుతున్న నీళ్లు నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. నువ్వు పానం చేస్తూ దాహంతో ఉండి, అవసరతలో ఉండి, ఆకలితో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి నువ్వు చేరుకున్న నీళ్లు నీ దాహం తీరుస్తాయి అనుకున్నావు, కానీ ఆ నీళ్లు నిన్ను అపవిత్రపరుస్తున్నాయని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని తెలియజేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దాహం తీర్చుకోవడానికి వెళ్ళావే, నీ అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళావే, నీకున్న కన్నీరు తుడుచుకోవడానికి ఆ నీళ్లు కనబడగానే ఆతురతంగా వెళ్ళావే. ఏ నీళ్ళవి? నీ దాహం తీర్చేయా లేదా నిన్ను అపవిత్రపరిచేయా? గుర్తించాలని మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ నిన్ను అపవిత్రపరుస్తున్న నేల దగ్గరకు చేరుకొని నేను నేల దగ్గరకు చేరుకున్నాను, నేను బ్రతికిపోతున్నాను అనుకుంటున్నావేమో. ఆ నీళ్లు నిన్ను దేవునికి మరింత దూరంగా నిలబెడుతున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి. మరి ఏం చేద్దాం? తర్వాత వచ్చిన ఏమని రాయబడిందో చూడండి. మారా జలమును త్రాగలేకపోయినందువల్ల, తరువాత 24వ వచనం అనుకుంటా చూడండి. ప్రజలు మేమేమి తాగాలని మోషే మీద సనుక్కున్నారు. అతడు మోషే యెహోవాకు మొరపెట్టాడు, అయ్యా ప్రజలు చేదు నీళ్ళ దగ్గరకు వచ్చారయ్యా, వీళ్ళు త్రాగితే అపవిత్రమైపోతారయ్యా, ఈ నీళ్లు మనిషిని బ్రతకనిచ్చే నీరు కాదయ్యా, ఏం చెయ్యాలి? వీరు దాహంతో వచ్చారు,
షూరు అరణ్యంలో నాలుక పిడిసగట్టి దాహంలోని అంగిలికి నాలుక అంటుకుంటున్నా ఆ దాహార్తి చేత ఇక్కడికి వచ్చారయ్యా, వీళ్ళకి నీళ్లు లేవు, ఏం చేయాలి ప్రభు అని దేవునికి మొరపెడితే అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును ఆ నెలల్లో వేసిన తరువాత ఆ నీళ్లు మధురమైపోయాయి. చప్పట్ల కొట్టి దేవుని మారా జలము, నువ్వు వెళ్ళిన జలం మారా, నువ్వు చస్తావు, నువ్వు అపవిత్రమైపోతావు ఆ నీళ్లు త్రాగితే. కానీ నీకు ఎప్పుడు అవి కనిపించడం లేదు. ఆ నీళ్లు నీ దాహాన్ని తీర్చేవిగా ఉన్నాయేమో. ఎప్పుడైతే యేసయ్యకు అవకాశం ఇస్తావు, అయ్యా ఈ నీళ్లు నన్ను అపవిత్రపరుస్తున్నాయి, ఈ నీళ్లు నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధాన్ని తెంచివేస్తున్నాయి, ఈ నీళ్ల నుంచి నాకు విముక్తుని చేస్తావా ప్రభు అని దేవుని వైపు తిరిగి ఎవరైతే మొరపెడతారో అలాంటి వ్యక్తులను దేవుడు దృష్టించి మారా జలమును మధురమైన జలముగా మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మారా జలమును కూడా మధురమైన జలముగా చేసే దేవుడు మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు దాహంతో ఉండి నేల దగ్గరకు వెళ్ళావు, దాహంతో ఉండి ఎక్కడికి వెళ్ళావు? నేల దగ్గరికి వెళ్ళావు. వెళ్ళిన నీళ్లు నిన్ను మలినం చేస్తున్నాయని గుర్తుపెట్టుకో. నువ్వు ఆశ్రయించిన నీటి ఓట దేవునికి నిన్ను దూరం చేస్తుందని గుర్తించు. నువ్వు వెళ్ళి దాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ నీళ్లు చేదు నీరవి. యేసయ్య కూడా దాహంతో ఉన్నప్పుడు ఆ నీళ్ళే లోకం ఇచ్చింది, ఆయన తాగలేదు. ఎందుకంటే ఆయన మధురమైన జీవితాన్ని మనకిచ్చాడు, చేదును విరిచాడు. మధురమైనటువంటి పరిస్థితిని నీ జీవితానికి అర్పణగా, నీ జీవితానికి ఒక కానుకగా యేసయ్య ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు మరి నువ్వు వెళ్ళిన నీటి ఓట మధురమైన ఓటగా మార్చుకోవాలి అనుకుంటే యేసయ్య నీకు అద్భుతమైన ఆలయం ఇచ్చాడు. ఈ ఆలయపు నీడ నిన్ను మధురమైన జీవితంలోనికి నడిపించునుగాక. ఈ ఆలయంలో చేసే ప్రార్థన నీ మారా జీవితాన్ని మధురముగా మార్చుకోవడానికి ఒక పునాదిగా ఏర్పరచుకొందువుగాక. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. దశకొన్న వారలారా ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరకు రావాలి. వచ్చావు, మరి ఆ నీళ్లు చేదైన నీళ్ళే, మరి వాటిని ఏం చేసుకోవాలి? తెలుసో తెలియకో చేదు నీళ్ళ దగ్గరికి వచ్చావు, మారా నీటి దగ్గరకు వచ్చావు. ఇప్పుడు ఆ మారాన్ని నువ్వేం చేసుకోవాలి? మధురంగా మార్చుకోవాలి. నీ వల్ల అవుతుందా? నిన్ను పిలుస్తున్నాడు యేసయ్య, నీళ్ళ దగ్గరకు రండి అని. ఆ నీళ్లను మారాను మధురంగా చేసేవాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుక ఆయన చేతుల్లో పెట్టేసాయి. నీ ఉన్న మారా బ్రతుకును ఆ మహిమ కలిగిన దేవుని చేతులకు అప్పగించేసాయి. ఆ మారా నీళ్లు మధురమైన నీళ్లుగా, ఎక్కడైతే చేదుతో, ఎక్కడైతే అపవిత్రతతో నువ్వు బ్రతుకుతున్నావో అక్కడే మహిమ కలిగిన బిడ్డగా, అక్కడే పవిత్రమైన బిడ్డగా, అక్కడే మధురమైన బిడ్డగా నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కూడా దేవుడు. మొదటిది, ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళ దగ్గరికి వచ్చారు, కానీ వారు చేరుకున్న నీళ్లు మంచి నీళ్లు చేదు నీళ్ళ దగ్గరికి చేరుకున్నారు. అందుచేత వాళ్ళు అపవిత్రమైపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్లుగా మీరు చేసి అపవిత్రమైన మీ బ్రతుకులను పవిత్రంగా మార్చుకోండి, మధురంగా మార్చుకోండి. నెంబర్ 2, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. రెండవ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలేమో మారా జలం దగ్గరకు చేరితే, ఇప్పుడు ఇక్కడ యెరికో ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. అంతటా ఆ పట్టణపు వారు, ఓ దైవజనుడా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుతుంది, కానీ
ఈ నీళ్లు మంచివి కాదు. మీరు ఎక్కడైనా ప్లాట్ కొనాలంటే ముందు ఏం చూసుకుంటారు? నీళ్లు ఉన్నాయా లేవో చూసుకుంటారా లేదా? ఎక్కడైనా ఒక స్థలం కొనుక్కోవాలంటే ఇక్కడ మంచి నీళ్ళు దొరుకుతాయా లేదా ఉప్పు నీళ్ళు పడతాయి? ఇక్కడ అవన్నీ చూసుకునే కదా ప్లాట్లు కొనుక్కునేది. యెరికో ప్రజలు ఉండటానికి నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మంచి నీళ్ళు కాదు. వారు కూడా నీళ్ళ దగ్గరే ఉన్నారు. యెరికో ప్రజలు ఏ నీళ్ళ దగ్గర అయితే ఉన్నారో ఆ ఉన్న నీళ్లు మంచివి కాదు. ఏం చేస్తాయి ఆ నీళ్లు? చదవండి అక్కడ ఏమని రాయబడిందో. అందుచేత భూమి నిస్సారము, సారం లేదు భూమికి, పంటలు పండవు, పంటలు శ్రేష్టమైన పంట ఈ భూమి పండించలేకపోతుంది. కారణం ఏంటంటే మంచినీళ్ళు కాదు ఇవి. మంచినీళ్ళు అయితే భూమి సారంగా ఉంటుంది, అదే కదా అని అర్థం. నీళ్లు మంచివి కాకపోవడం వల్ల భూమి నిస్సారంగా ఉంది, అందుచేత పంటలు పండడం లేదు. తర్వాత మాట కూడా చదవండి. అతను కొత్త పాత్రలో ఉప్పు వేసి రాజుకు తీసుకొని రండి అని వారితో చెప్పాడు. వారు తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చాడు ఏమిటంటే, ఈ నీటిని నేను బాగు చేశాను కనుక ఇక దీని వలన మరణమే కలుగదు. చప్పలగడు దేవునికి అంటే స్లో పాయిజన్ వాటర్ అవి. ఏమి నీళ్ళవి? స్లోగా శరీరంలోకి ఆ నీళ్లు త్రాగుతున్నారు, కానీ మనుషులను చంపే నీళ్ళవి. 100 ఏళ్ళు బ్రతికే వాడిని 50 ఏళ్ళకే చంపేస్తాయి ఆ నీళ్లు. 70 దాకా 80 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు అనుకుంటున్నాం కదా. 25, 30 లేదా 40 ఏళ్ళకే ఆ నీళ్లు త్రాగుతున్న వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. స్లో పాయిజన్ శరీరంలో నరనరాలు అణువణువులో ఆ నీళ్లు ప్రవేశించి మనుషులను మరణానికి అప్పగిస్తున్నాయట. అందుకే ఈ నీటికి నేను పెట్టిన పేరు మరణకరమైన నేల దగ్గరకు వెళ్తున్నారు. యెరికో ప్రజలు ఏ నేల దగ్గరకు చేరారు? మరణకరమైన నీళ్ళ చుట్టూ చేరారు. మరణకరమైన నీళ్ళనే త్రాగుతున్నారు. మరణకరమైన నీళ్ళనే వారు దాహం తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. ఏం చేయాలి మరి? దీని వలన ఇక మరణము రాదు. రెండవది, భూమి కూడా ఇక ఎప్పుడు సారం లేని భూమిగా ఉండదు, ఎల్లప్పుడూ అది మంచి నీళ్లుగా ఉంటాయి. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. యెరికో ప్రజలు చేరిన నీళ్లు దప్పికొను వారులారా నేల దగ్గరకు రండి. యెరికో ప్రజలు ఏ నేల దగ్గరకు చేరారు? మరణకరమైన నేల చుట్టూ చేరి అక్కడి ఆ నీళ్ళు త్రాగుతూ ఆ నీళ్లతోనే జీవనం చేస్తూ ఆ నీళ్లతోనే బ్రతుకుతూ అర్ధాయుష్తో వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. అంటే సో టోటల్ గా మరణకరమైన నీళ్ల చుట్టూ చేరారు. సయ్యసారం లేని భూములు కలిగిన వారిగా వారు నిలబడ్డారు. ఫలభరితమైన స్థితి లేని వారిగా, నూరంతల పంట పండించుకోగలిగిన సామర్థ్యంతో వారు లేరండి. సారం కలిగిన భూమి అయితే 100% పండగలుగుతుంది. ఇంకా ఏదో అరొకరా పండుతా ఉన్నాయి, సారం లేదు కదా. సరైన సారం లేని ఫలాలు, అవి ద్రాక్ష ఫలాలైనా అంజూరు ఫలాలైనా అవి యాపిల్ పండ్లైనా మరి ఏ ఫలాలైనా అది ఏ పంట అయినా ఏదో అరొకరా పండుతున్నాయి. కారణం ఏంటంటే అందులో ఏం లేదు, సరైన సారం లేదు. కానీ దేవుడు సారవంతమైన భూమి కొరకు నిన్ను పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుంచి 2 మాటలు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 2 మాటలు. నా ప్రియుని గురించి పాడెదను వినండి. అతడు ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారి గురించి నేను పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఏ భూమి? శక్తి కలిగిన, సత్తువ కలిగిన, సారం కలిగిన భూమి. యేసయ్య ద్రాక్ష తోట కలిగిన భూమి. ఏ భూమి అది? సారం కలిగినది, సత్తువ కలిగిన భూమి.
ఆ సత్తువ కలిగిన భూమి దేవునికి కలిగి ఉన్న ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటే మనము దేవుని నామం పేరిట ప్రతిష్ఠ చేయబడిన మందిరమై ఉంది. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని ఇందులో సత్తువ కలిగిన భూమిది. ఇక్కడికి వచ్చిన, ఇక్కడ నాటిన, ఇక్కడ ఎదిగిన ఏ చెట్టు అయినా నూరంతలుగా పండగలిగిన సామర్థ్యము, శక్తి, సారం ఈ సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా ప్రియులకు ఉన్న ద్రాక్ష తోటది. మరి ఎరుకో ప్రజలను నేల దగ్గరకు రమ్మంటే వాళ్ళు చేరుకున్నటువంటి ఏరియా ఎలాంటిదయ్యా అంటే సారం లేని భూమి కలిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మరణకరమైన నీళ్లు మనుషులు త్రాగడానికి ఇష్టపడి ఆ ప్రాంతం చుట్టే వారు గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆ నీళ్లు త్రాగుతూ అర్ధాయుషుతో జీవితాలను ముగించుకుంటూ సహీసారం లేని ఆహారాలు, పంటలు తింటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు పిలిచాడు, నిన్ను దప్పికొన్న బిడ్డ నీళ్ళ దగ్గరకు రా. ఎరుకో ప్రజలు నీళ్ళ దగ్గరికి వచ్చారు, కానీ వారు వచ్చిన నీళ్లు మంచి నీళ్లు. ఏం నీళ్ళని? ఎరుకో ప్రజలు చేరుకున్న నీళ్లు మరణకరమైన నీళ్లు. ఇశ్రాయేలు ప్రజలు చేరుకున్న నీళ్లు మారా నీళ్లు. మారా నీళ్లు మధురంగా మార్చాడు. అలాగే మరణకరమైన నీళ్లు మంచి నీళ్లుగా మార్చాడు. ఎప్పుడైతే ఉప్పు వేశాడో దైవజనుడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి ఊట దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళలో ఉప్పు చల్లాడు, మరణకరమైన నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడ్డాయి. చప్పట్లు కొట్టి దేవునికి. ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు నీళ్ళ దగ్గరకు రమ్మని. ఆ నీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు వారు చేరుకున్న నీళ్లు మారా నీళ్లు. ఆ నీళ్లను దేవుడు మధురమైన నీళ్లుగా మార్చాడు. ఎరుకో ప్రజలను పిలిచాడు. ఎరుకో ప్రజలు చేరుకున్న నీళ్లు మరణకరమైన నీళ్ళ చుట్టూ చేరుకున్నారు. దేవునికి అవకాశం ఇచ్చేసరికి మరణకరమైన నీళ్లు మంచి నీళ్లుగా మార్చివేశాడు యేసయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే మహిమతో దేవుడు అనేక కార్యాలు చేశాడని. ఒక సహోదరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. ఆమె కూడా నీళ్ల కొరకు వచ్చింది బావి దగ్గరకు. కడవ తీసుకొనో లేదా ఒక కొండ తీసుకొని వచ్చింది బావి దగ్గరకు. యాకోబు బావి అంటారు. దేని కొరకు వచ్చింది ఆవిడ? బావి దగ్గరకు వచ్చింది, నీళ్ళ కొరకు వచ్చింది. దాన్ని ఏమంటారు? కొండ తీసుకొని వచ్చింది. నీళ్ళ కొరకే కదా వచ్చింది. వచ్చినప్పుడు ఆ మాటలు చూడండి. 4వ అధ్యాయంలో ఒకసారి ప్రభు వారితో జరిగిన సంభాషణ నేను మీ ముందుంచబోతున్నా. అందులో నుండి ఒక సత్యాన్ని మీకు చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. చూడండి 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉన్నది కనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతిగానే ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు ఎంత టైం అయింది? మనం ఇప్పుడు ఆరాధన చేసే అంత టైం 12 గంటలు అయింది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఎందుకు? నేల కొరకే వచ్చింది. బావి దగ్గరకు వచ్చింది. నేల కొండతో వచ్చింది. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అవసరమై వచ్చింది. దేవుడు అంటున్నాడు, దప్పిక కొనిన వారలారా, త్వరగా చెప్పాలి, నేల దగ్గరకు రండి. ఏమకి దప్పికగానే ఉంది. ఈమె దాహం తీర్చుకోవాలని అనుకొని కొండ తీసుకొని బావి దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ అప్పటికే దప్పికతో ఉన్న ఒక ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. చూడండి ఆ మాట చదవండి. యేసు ప్రయాణం వలన అలసిపోయిన రీతిగానే ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికి 12 గంటల టైం అయిందట. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు అడుగుతున్నాడు, అమ్మా దాహానికి నీళ్లు కావాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? దాహం, దప్పికతో ఉన్నాడు. ఆమె ఎందుకు వచ్చింది? ఆమె దప్పిక తీర్చుకోవడానికి, నీళ్లను తీసుకొని వెళ్ళడానికి ఒక కొండను ఆమె చేత పట్టుకొని వచ్చింది. ఆల్రెడీ అప్పటికే దప్పికతో ఉన్నాడు ఒక ఆయన. ఆ బావి దగ్గర ఆమె కంటే ముందే కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చున్న టైము ఇంచుమించు 12 గంటలు. దప్పికతో ఉన్నాడు. ఇప్పుడు చూడండి సంభాషణ ఏంటో. 9వ వచనం. ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికిమ్మని ఎలా అడుగుతున్నారు? ఎలా 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 అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నావు? చదవండి. ఇంకా యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో, నేను ఈ నీళ్లకు పెట్టిన పేరు అంటరాని నీళ్ళు. ఏమి నీళ్ళు ఇవి? అంటరాని నీళ్ళు. నీళ్ళకు కూడా అంటరానితనం ఉంటుందా? అయ్యా, నువ్వు యూదుడవు, మేము సమరయులం. నువ్వు దాహంతో వచ్చావు, నన్ను అడుగుతున్నావు దాహానికి ఇమ్మని. నీవెట్టా తాగుతావు నేనిచ్చే నీళ్లు? ఎందుకు అంటే మీకు మాకు సహవాసం ఉండదు, ఫెలోషిప్ లేదు కదా. మీరు వేరు, మేము వేరు. మీరు నిష్ఠాతులు, అగ్రగణ్యులు, గొప్ప కుటుంబానికి చెందిన వారు, పవిత్రులు. యూదులు అనగా నిష్ఠ కలిగిన వారు, పవిత్రత కలిగిన వారు. సమరయులం అంటే మేము ఏహ్యమైన వారిని, అసహ్యమైన వారిని, అంటరాని వారిని, అపవిత్రమైన బ్రతుకులో బ్రతికే వాళ్ళం. మా నీళ్ళు మీరు ఎట్లా తాగుతారు? దాహంకి మరి నన్ను అడుగుతావేంటి అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసయ్య అంటాడు, నీవు దేవుని వరాన్ని నాకు దాహానికి ఇమ్ము అని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. చప్పట్ల దేవుని స్తుతించ. నేను నిన్ను అడగడం కాదు, నువ్వే నన్ను అడుగుతావు. ఎప్పుడు? దేవుని వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే. రెండవది, నిన్ను దాహానికి మాన్ని అడుగుతున్నాడే ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఉంటే ఆయన్నే నువ్వు అడుగుతావు, నీళ్లు నాకు కావాలి అని. అదేంటి, నెల దగ్గరికి వచ్చింది కదా, నీళ్లు కావాలని అడగటం ఏంటి? ఎందుకంటే ఆయన జీవజలాన్ని ఇస్తాడు కనుక. ఇంకా ఇక్కడ ఒక సంభాషణ ఏమని ఉందంటే, అమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు నాకు దాహం తీర్చొచ్చు, కానీ మరికొంతసేపటికి మళ్ళా దక్కువ అవుతుంది. నేను మధ్యరాల కాలనీలో తాగి వచ్చాను, మార్గ మధ్యలో కూడా తాగి వచ్చాను, మళ్ళా వచ్చి రాగానే బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు, మళ్ళా ఇప్పుడు పెదాలు ఎండిపోతూనే ఉన్నాయి. మిమ్మల్ని వదిలిపెడితే లేచి మాటికి ఒకళ్ళు వెళ్ళి వాటర్ తాగి వస్తూనే ఉన్నారు. అంటే ఎన్నిసార్లు తాగుతున్నా దాహం అవుతుంది మనం చేరుకున్న నీళ్ళు. కానీ యేసయ్య అంటాడు, నిన్ను నీళ్లు కావాలని అడిగిన ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన నేను అడుగుతావు. అయ్యా నాకు ఈ నీళ్ళు వద్దు, నీ నీళ్లు కావాలి. చప్పట్లు కొట్టి దేవుడిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తున్నాను. ఆల్రెడీ ఆయన అక్కడ కూర్చొని దాహంతో ఉన్నాడు. వినాలి. ఇప్పుడు ఆయన వచ్చింది దాహం కొరకు నీళ్లు పట్టుకొని వెళ్ళడానికి. కానీ ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య సంభాషణలో ఆమె దాహంతో వచ్చి నీళ్లు తీసుకెళ్లాలని వచ్చి ఆ కడవను, ఆ కొండను, ఆ బొంగను అక్కడే వదిలేసింది. ఎందుకని? నీళ్లు పట్టుకెళ్ళాలి కదా. అసలు కావలసిన నీళ్లు ఏ నీళ్ళో తెలుసుకుంది. ఈ నీళ్లు కాదు, కావలసిన నీళ్లు యేసయ్య ఇచ్చే నీళ్లు. దాహం ఇది కాదు, ఆయన కలిగి ఉన్న దాహం నేనిచ్చే నీళ్లతో తీరే దాహం కాదు. యేసయ్యకు నేనిచ్చే నీళ్లు దాహం తీరుస్తాయా? నా పిచ్చి కాకపోతే ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయనే జీవజలాన్ని ఇచ్చేవాడైతే మరి ఆయన ఏ దాహంతో వచ్చి కూర్చున్నాడంటే, నేను నశించిపోతున్నానని, నేను రక్షించబడాలని ఆత్మల దాహంతో ఆయన ఈ బావి దగ్గర కూర్చున్నాడు. చప్పలగొడు దేవుని. ఆమె గుర్తించింది ఈయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడని. ఆయన ఏ దాహంతో ఉన్నాడు? ఆత్మల దాహం. నశించిపోకూడదు. ఎవరు నశించిపోవడం ఆయనకి అంత మాత్రమో ఇష్టం లేదు. నా బ్రతుకును బాగు చేయడానికి, నా జీవితాన్ని సరి చేయడానికి, నా పరిస్థితులను చక్కపరచడానికి, నలుగురిలో విలువ లేకుండా జీవించిన నన్ను విలువైన బిడ్డగా నిలబెట్టడానికి
నా జీవితాన్ని ఎన్నుకొని ఆయన నా దగ్గరకు వచ్చాడు. దాహం అడిగాడంటే ఆయన కలిగి ఉన్న దాహం ఏంటంటే నేను బాగుపడటమే, నేను రక్షణ పొందడమే, నేను నా జీవితాన్ని దిద్దుకోవడమే ఆయన దాహం తీరిన దానికి సాదృశ్యం అవుతుందని గుర్తించింది. అందుకే నేళ్ల కడవను అక్కడే వదిలేసింది, నేళ్ల కొండను అక్కడే వదిలేసింది. ఆయన కలిగి ఉన్న దాహాన్ని ఆమె తీర్చేసింది. చప్పట్లు కూడా దేవుడిస్తుంది. ఆమె మారింది, ఆమె జీవితాన్ని సరి చేసుకోండి. ఇక నేను ఎప్పుడు ఈ కొండతో నేను వెళ్ళను, ఈ కొండతో ప్రయాణం చేయనని అక్కడ అక్కడే విడిచిపెట్టింది. ఎప్పుడైతే యేసయ్య మాటలు వినదో, ఎప్పుడైతే జీవితాన్ని దిద్దుకున్నదో, ఎప్పుడైతే యేసయ్య కలిగిన దాహం ఆమె తీర్చిందో, వెంటనే ఆమె కూడా అదే దాహం వేసింది. నమ్మితే చప్పట్లు కొట్టాను. ఆమె కూడా ఏ దాహం వచ్చిందిగా? ఆత్మీయ దాహం. అయ్యో నేను కాదు, నా గ్రామంలో, నా పట్టణంలో, నా వీధిలో చాలా మంది నాలాంటి బ్రతుకుతోనే పాడైపోతున్న వారు ఉన్నారు. నన్ను బాగు చేశాడు, ఆయన దాహం తీరినంత తృప్తి పొందాడు ఆయన. మరి నాకు కూడా అదే దాహం. నా ఊరి వాళ్ళని బాగు చేయాలి, నా ఊరి వాళ్ళని యేసయ్య దగ్గరకు నడిపించాలి, నా పట్టణస్తులు యేసయ్య దగ్గరకు నడిపించాలని ఆమె తెచ్చిన కొండ, శరీరాహారాన్ని లేదా శరీర నీళ్లను, దాహాన్ని తీర్చే కొండను విడిచిపెట్టింది. ఆత్మల దాహంతో బయలుదేరింది. యేసయ్యకు కలిగిన దాహం ఆమె కలిగి బయలుదేరింది. నేను చేసినవన్నీ నాతో చెప్పాడయ్యా, మీకు చూపిస్తాను రండి, నేను మారిపోయానయ్యా, మీరు కూడా మార్చుకోవాలంటే రండి అని ఊరి వారందరినీ యేసయ్య దగ్గరకు నడిపించి ఆమె దాహం తీర్చుకుంది. చప్పట్లు కూడా ఏంటంటే ఆమె దాహం యేసయ్య రాకముందు ఏ దాహం? ఇంట్లో నీళ్ళు లేవే, కొండలో నీళ్ళు అయిపోయినాయే, కొండ చుట్టూ కండ చుట్టుకోలేకపోయానే, ఫిల్టర్లో నీళ్లు రావట్లేదే, ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకోలేదే, అందుకని కొండ పట్టుకొచ్చేది. కానీ వచ్చిన తర్వాత ఆమె దాహమే మారిపోయింది. యేసయ్య మాటలు విన్న తర్వాత ఆమె ఆలోచనే మారిపోయింది. ఆమెకు శరీర సంబంధమైన దాహం కంటే ఇప్పుడు ఏ దాహం ఎక్కువైంది? ఆత్మ సంబంధం. మరి దేవుని దగ్గరకు మీరు చాలా కాలమైంది కదా వచ్చి, మీకు ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన దాహం వేసినట్టుగా నాకెప్పుడు కనపడలేదు ఏంటి? మరి ఆత్మ సంబంధమైన దాహం ఉందా? ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా, నా యేసయ్యా నీకు మహిమ ప్రభువా, నిన్ను స్తుతిస్తాను, నా ప్రేమన్న ప్రభువా, నీకే స్తుతిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, బ్రతుకైనా మారిపోతుంది. వచ్చిన మనం యేసయ్యతో మాట్లాడడానికి ఇష్టపడి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని మందిరానికి వస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలాగా వచ్చామంటే యేసయ్యతో మాట్లాడండి, ప్రభువుతో సంబంధాన్ని పెంచుకోండి, సహవాసం కలిగి ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా ఆత్మల దాహం కలిగి ఉంటుంది. దప్పికొని వాళ్ళారా నెల దగ్గరకు రండి. మారా జలాన్ని మధురంగా మార్చిన వాడు మధురమైన నీటిని నీకు ఇస్తాడు. రండి, మీరున్న మారాను విడిచి మధురమైన నీటి కొరకు ప్రభు దగ్గరికి రండి. దప్పికొని వాళ్ళారా నీళ్ళ దగ్గరకు రండి. మరణకరమైన నీళ్ళతో నీవు ఉన్నావు, మంచి నీళ్ళుగా మార్చే యేసయ్య మనల్ని పిలుస్తా ఉన్నాడు. బ్రతికించే నీళ్ళు ఇస్తాడు. ఆ నీళ్ళ దగ్గరకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ బ్రతుకును, మరణకరమైన మీ బ్రతుకును మార్చి మహిమకరమైన జీవితాన్ని ఇచ్చే యేసయ్య దగ్గరకు రావాల్సిందిగా దేవుడు పిలుస్తున్నాడు. శరీర దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళ కోసం వచ్చిన ఆ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమెకు దేవుడిచ్చిన జీవజల ఊట
నీకు కూడా ఇవ్వడానికే సైకిలిస్తున్నాడు. ఇష్టపడితే ఎప్పటికైనా మీరున్న నీళ్లను విడిచిపెట్టండి. జీవజలపు ఓట అయిన యేసయ్య దగ్గరకు రండి. నిరంతరము యుగ యుగాలు నిత్య జీవం కొరకు మనం బ్రతకొచ్చు. దేవుడు అట్టి కృప మనకు కలుగు చేయను గాక.